ఈరోజు మన వీడియోలో మీకు ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడతపై తాజా అప్డేట్ ఇది. కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న 2000 దీపావళి పండుగకు ముందు మీ ఖాతాలో పడుతుందా? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రైతులు ఎలాంటి షరతులు పాటించాలి? అన్నీ స్టెప్ బై స్టెప్గా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెబుతాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2019లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో 6000 ఇస్తున్నారు. ఇప్పటివరకు 20 విడతలు విడుదలయ్యాయి. కోట్లాది మంది రైతులకు పెద్ద ఉపశమనం కలిగించింది. తాజాగా 20వ విడత ఆగస్టు 2, 2025న విడుదలైంది. ఇప్పుడు అందరి దృష్టి 21వ విడతపై ఉంది. 21వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం సాధారణంగా ఆగస్టు నుండి నవంబర్ మధ్యకాలంలో విడతలు విడుదల చేస్తుంది. 2024లో అక్టోబర్ 5న, 2023లో నవంబర్ 15న, 2022లో అక్టోబర్ 17న డబ్బు జమైంది. ఈసారి దీపావళి అక్టోబర్ 20న జరగనుంది. అందువల్ల అక్టోబర్లోనే 21వ విడత ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకో కారణం బీహార్ ఎన్నికల కోడ్ సెప్టెంబర్ చివర్లో అమల్లోకి వస్తుంది. ఒకసారి అది వచ్చిన తర్వాత ప్రభుత్వం కొత్త నిధులు విడుదల చేయలేరు. అందుకే దీపావళికి ముందే ఈ విడత వస్తుందని బలమైన అంచనాలు ఉన్నాయి. ఈ విడత డబ్బు రావాలంటే 1. ఈకేవైసీ పూర్తి చేయాలి, మొబైల్ ఓటీపీ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా. 2. ఆధార్, బ్యాంక్ లింక్ అయి ఉండాలి. లేదంటే డబ్బు జమ కాదు. 3. భూమి రికార్డు ధృవీకరణ, మీరు నిజమైన రైతు అని వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయో లేదో క్లియర్గా ఉండాలి. 4. తప్పులు సరిచేయాలి, పేరు, బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ మొదలైనవి సరైగా ఉండాలి. ఇవి పూర్తి చేయకపోతే మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిపోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? 1. అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ఓపెన్ చేయండి. 2. రైతుల కార్నర్ ఫార్మర్స్ కార్నర్ లోకి వెళ్ళండి. 3. బెనిఫిషరీ స్టేటస్ పై క్లిక్ చేయండి. 4. మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. 5. మీ ఖాతాలో డబ్బు జమ అవుతుందా లేదా అని వివరాలు వస్తాయి. 6. బెనిఫిషరీ లిస్ట్ లో మీ గ్రామంలోని అన్ని లబ్ధిదారుల జాబితా కూడా చూడొచ్చు. డబ్బు రాలేదు, ఏమి చేయాలి? ఈకేవైసీ, బ్యాంక్ లింక్ చెక్ చేయండి. తప్పులు ఉంటే సరిచేయండి. బ్యాంక్లో ఖాతా మార్చితే కొత్త ఖాతా వివరాలు వెబ్సైట్ లేదా సిఎస్సి సెంటర్లో అప్డేట్ చేయాలి. నూతన రైతులు ఎలా నమోదు కావాలి? pmkisan.gov.inలో కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. సిఎస్సి సెంటర్లో కూడా చేయవచ్చు. అంటే రైతులారా, దీపావళికి ముందే 21వ విడతగా మీ ఖాతాలో 2000 జమ అయ్యే అవకాశం బలంగా ఉంది. మీరు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసి, ఆధార్, బ్యాంక్ లింక్ చేసి, భూమి రికార్డు సరిచేసుకోవాలి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ స్నేహిత రైతులతో షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి తాజా అప్డేట్స్ వెంటనే మీకు వస్తాయి.